కోవిటీ వాళ్ళు మనకి ఇచ్చిన డబ్బులు మొత్తం ఇప్పుడు లెక్క పెడదాం. మనకి ఫుడ్ అయితే వచ్చింది, జస్ట్ ఇప్పుడే వచ్చింది. నాకు 5 దినార్లు, అన్నకి 5 దినార్లు. హై ఫ్రెండ్స్, అందరికీ నేను మీ శివ. ఈరోజు శుక్రవారం, రంజాన్ పండుగ కువైట్లో. అందరికీ హ్యాపీ రంజాన్. ఇంటి దగ్గర వచ్చేసి శనివారం చేసుకుంటారు. నిన్న బేస్తవారం మనకైతే ఉగాది అయిపోయింది అనమాట. ఒక పక్క సైరన్లు మోతున్నాయి, ఒక పక్క నమాజ్ చదువుకుంటున్నారు, ఒక పక్క డీమ్ డీమ్ అని సౌండ్లు వస్తున్నాయి అనమాట. నిజంగా ఇది చాలా బాధాకరం. రంజాన్ పండుగ అనేది వీళ్ళు చాలా పవిత్రంగా సూపర్గా జరుపుకుంటారు. ఒక నెలంతా ఒక్క పొద్దులు ఉండి ఈ పండగ రోజు మాత్రం చాలా బాగా వాళ్ళందరూ ఫ్యామిలీలు ఇంట్లోకి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడుకొని సలాం చెప్పుకొని వచ్చి చాలా బాగా జరుపుకుంటారు అనమాట. అంటే మన ఇంటి దగ్గర ఏదన్నా ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ జరిగినప్పుడు గొడవలు ఉన్నాయిరా వాళ్ళకి మనకి పడదరా అని లేకుండా ఇక్కడ కూడా రంజాన్ పండుగకి అలా జరుపుకుంటారు అనమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళు కొట్లాడుకొని ఉన్నా కూడా సలాం చెప్పుకొని మాట్లాడుకోవడం అని చెప్పేసి అది కలిసిపోతారు. అంత బాగుంటుంది అనమాట, అంత బాగా జరుపుకుంటారు కూడా. మా సార్ వాళ్ళు నేను ఎన్నోసార్లు చూసా, ఎంతోమంది ఇంట్లోకి పోతారు, వాళ్ళందరితో మాట్లాడేసి సలాం చెప్పుకొని మళ్ళీ డబ్బులు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు వాళ్ళకి ఇస్తారు. అది ఎందుకనేది నాకైతే తెలియదు. సో డబ్బులు కూడా మనం పంచుకుంటారు అండ్ మాకు కూడా పంచుతారు అనమాట. ఈరోజు మనకి అదే అంత వచ్చింది ఏంటని చెప్పేసి మీకు క్లారిటీ చూపిస్తా. మనకైతే పొద్దున్నే డ్యూటీ పట్టింది, జిమ్యాకి వెళ్ళేసి రావాలి. కానీ నమాజ్ అవుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ జిమ్యాలన్నీ క్లోజ్ ఉంటాయి అనమాట. ఒక పక్క సైరన్లు కూడా మోగుతున్నాయి. చూడండి, వినిపిస్తుంది కదా. అసలు ఏం అర్థం కావట్లేదు. కువైట్లో కూడా పండగ వచ్చిందంటే ఎంతో బాగా జరుపుకునేటోళ్ళు. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అనమాట. ఆ పక్క ఒక పక్క డీమ్ అంటుంది, ఒక పక్క సైన్లు పోతున్నాయి, ఒక పక్క నమాజ్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ రంజాన్కి మన హదియా అంత వచ్చింది. కువైట్ వాళ్ళు పండగ ఎలా చేసుకున్నారు అనేది ఒక వీడియో చేశారనమాట. అది కువైట్ బయట ఖైరాన్ అనే ఏరియాలో ఒక ఇల్లు తీసుకొని అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి నేను కువైట్ సిటీకి వచ్చి ఫుడ్ అయితే తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాను అనమాట. సో పండగ మాత్రం చాలా బాగా జరుపుకున్నారు. ఫ్యామిలీస్ అన్నీ కలుసుకొని బయట వెళ్ళేసి. ఈసారి కూడా 4 రోజులు అయితే సెలవు వచ్చింది. కానీ ఒకవేళ వీళ్ళకి ఛాన్స్ ఉంటే ఈ వారాన్ని జరగకుండా ఉంటే ఖచ్చితంగా వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి బాగా పండగని ఎంజాయ్ చేసేటోళ్ళు అనమాట. కానీ చూడండి, సైరన్లు కంటిన్యూస్గా మోగుతూనే ఉన్నాయి. నిజంగా చాలా అంటే చాలా డిసప్పాయింట్ కువైట్ వాళ్ళు కానీ అండ్ కువైట్ ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ అందరికీ. కానీ కువైట్ ఇంట్లో డ్రైవర్లకు మాత్రం పని తక్కువైంది. స్కూల్ డ్యూటీలు లేవు, టెన్షన్లు లేవు, తలనొప్పి అనేది లేకుండా ప్రశాంతంగా గడిచిందనమాట. నేను జెన్యున్గా చెప్తున్నా, కువైట్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉండేది. డ్యూటీల్లో అది ఇది అక్కడికి ఇక్కడికి పంపించేది లేకుండా, ఎక్కడ పడితే అక్కడ తిప్పకుండా ప్రెజర్ లేకుండా ఉందన్నమాట ఈ రంజాన్ పండుగ. ఎనీవే, జాగ్రత్తగా ఉండండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడున్న వాళ్ళకి ఏమీ కాదు. టైం వచ్చేసి 6:19 అవుతుంది. ఈ పాలు తీసుకురమ్మని చెప్పారనమాట. పొద్దున్నే ఒక ఆర్డర్ వచ్చిందనమాట, ఫుడ్ బయట నుంచి ఇచ్చేసిపోతున్నాడు. సో దీంట్లో ఫతాయిర్లు అవి ఉంటాయి. ఇది యాక్చువల్గా మన ఇంటికని చెప్పేసి అనుకున్నా. సార్ వాళ్ళు ఫోన్ చేసి మా సార్ పేరు చెప్పేదానికి, మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి మా సార్ బుక్ చేశాడు. అలానే వాళ్ళు కూడా బుక్ చేస్తారు మా సార్కి ఇవ్వడానికి. సో నేను తీసుకుని మన ఇంటి దగ్గర నుంచి మర్యాదపూర్వకంగా డెలివరీ బాయ్ ఇవ్వకుండా ఇంట్లో డ్రైవర్ ఇచ్చితే పలానా వాళ్ళు ఇచ్చారని చెప్పి తెలుస్తుంది కాబట్టి మన దగ్గర ఇచ్చి పంపిస్తారనమాట. ఫుడ్ అనేది వీళ్ళు షేర్ చేసుకోవడం చాలా చాలా కామన్. మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి తీసుకొని వచ్చేసాను అనమాట. వాళ్ళు వచ్చేవారు ఒకరు తీసుకోమంటారు. ఒక డ్యూటీ అయిపోయింది. జమ్యాలకి పాల కోసం వచ్చిన, చూపించాను కదా ఆ పాలు తీసుకునేదానికి. చూడండి, ఆల్మోస్ట్ నో షుగర్. ఇక్కడ అదే ఉండదు. ఎప్పుడన్నారని నేను ఏదైతే మనకు ఫోటో పెడతారో అది దొరకదు. ఇది వచ్చేసి సింగిల్ పీస్ దొరికే సెక్షన్ అనమాట. ఆల్మోస్ట్ నో షుగర్ కదా, నో షుగర్, వైట్ ఆల్మండ్. కువైట్ వాళ్ళు ఏదైతే పంపిస్తారో అవి ఖచ్చితంగా జిమేలో దొరకవు. ఒక జిమే కాదు, 2 జిమేలు తిరగాలి, ఆ తర్వాత దొరుకుతుంది ఏదో ఒక జిమేలు. ఆడ దొరకకపోతే ఇంకోసారి ఇక్కడ పంపిస్తారనమాట. ఫోటో పెట్టా, తీసుకురమ్మని చెప్పారనమాట. దినారు 350 ఫిల్స్. ఇప్పుడున్న రేట్కి మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 450 నుంచి 500 రూపాయలు అవుతుంది అనమాట ఒక బాటిల్ పాలు. పోయిన సంవత్సరం సేమ్ ఇలాంటి మొత్తమే నేనే వెళ్ళి తీసుకుని వచ్చాను అనమాట. కానీ ఈసారి వాళ్ళు ఆర్డర్ పెట్టి తెప్పించారు. నేను వేరే డ్యూటీకి వెళ్ళి ఉన్నాను కదా, అక్కడికి వెళ్ళి వచ్చేసరికి వచ్చినాయి. లోపల ఏమేమి ఉన్నాయో ఇప్పుడు తీసి ఓపెన్ చేసి చూపిలేము. 3 బాక్సులు అయితే వచ్చాయి. లోపలికి 2 ఎత్తుకొమ్మినారు, ఇది ఒకటి అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మనకు పెట్టిస్తారు కదా, అప్పుడు చూపిస్తా దీంట్లో ఏమేమి ఉన్నాయో. మొత్తం అందరికీ, నా కాంటాక్ట్ లిస్ట్లో ఉండే వాళ్ళకి అందరికీ, రిలేటివ్స్కి అందరికీ పెట్టేస్తాను అనమాట. మొత్తం అందరికీ గుర్తు చేస్తా, ఈద్ ముబారక్, ఈద్ ముబారక్, గుడ్ మార్నింగ్ మమ్మీ, ఈద్ ముబారక్ అని పెట్టా. ఏదో పెడుతున్న మెసేజ్, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ. చూడండి అట్లా ఉంటుంది మొత్తం, మామూలుగా ఉండదు. మా మేడం వాళ్ళ అమ్మాయి, మా సార్తో కూడా మామూలుగా ఉండదు. చూడండి
ఈద్ ముబారక్ అని పెట్టగానే గుడ్ మార్నింగ్ ఈద్ ముబారక్ అని పెట్టాడు నాకు. వాళ్ళ మనసులో మన పైన ఎన్నన్నా ఉండి మళ్ళీ మనకు తిరిగి రెస్పాండ్ అయ్యి రెస్పెక్ట్ ఇచ్చి మరీ రిప్లై ఇస్తారనమాట. మొత్తం అంతా వచ్చేసారనమాట. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో మన ఇంటి ముందర. నాకు కార్ పార్కింగ్ లేక అక్కడ పెట్టా. మా మేడం నేనే తీసుకొని వచ్చాను అనమాట వెళ్ళేసి. మేడం అయితే నాకు కవరు అండ్ 2 దినాలు చేతిలో పెట్టింది. ఈ 2 దినాలు ఎందుకు ఇచ్చింది, కవర్లో ఎంత ఉంది అనేది చూపిస్తా, ముందు చూపిస్తా. ఇంకా ఇవ్వాల్సింది ఉండదన్నమాట. నా అంచనా అయితే 50 దినాలు అనుకుంటున్నా. చూద్దాం ఎంత వస్తుందో. సో దాటి రావచ్చు, అంతకన్నా కొంచెం తక్కువ రావచ్చు. దీని లోపల ఏముంది అండ్ ఈ 2 దినాలు ఎందుకు ఇచ్చిందో ముందు తెలుస్తుంది మీకు. వచ్చింది నాకు 5 దినాలు, అన్నకి 5 దినాలు. అన్నా అది మామ ఫతుమా కుడతానే 5 దినాలు ఇంకా వస్తుంది, రావాల్సింది ఉన్నది. మా సార్ ఫోన్ చేసి బయట పార్కింగ్లో రమ్మని చెప్పాడు. ఎంత ఇస్తాడో చూద్దాం. బయటకు వెళ్ళాను కదా, 5 దినాలు సారదని చెప్పేసి ఇచ్చాడు. 5 దినాలు వచ్చేసి మా సార్ వాళ్ళ సడుగుడిది అనమాట, అంటే మా మేడం వల్ల చెల్లెలు మొగుడిది. 5 దినాలు 5 10 దినాలు. మనకి ఫుడ్ అయితే వచ్చింది జస్ట్ ఇప్పుడే. సో ఏమేమి ఇచ్చారో చూపిస్తా చూడండి. మేడం ఫోన్ పండుగ నా మేడం చిరొక్క ప్లేట్లో ఫుడ్ పెట్టించారనమాట. చూడండి దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. హుమూస్ ఇది 2వ రకం. ఇది వచ్చేసి మన ఇంటి దగ్గర చిక్కుడుకాయ తాలింపు అంటారు కదా, అలా ఉంటుంది. ఇది వచ్చేసి గుగ్గులది. ఇంకా అంతా వెజ్జే, నాన్ వెజ్ అయితే లేదు. ఈ టమోటాలు ఇవి వచ్చేసి ఫిలాఫిల్. అవి వచ్చేసి ఇంకో రకం. ఇది అదే రోజ్ కలర్లో ఉంది కదా, అది ఇంకో రకం బీట్రూట్ హుమూస్ అనమాట. చిప్స్ అవి వచ్చేసి క్యారెట్, కీర, మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇద్దరికి చిరొక్క ప్లేట్లో పెట్టి ఇచ్చారనమాట. ఇది రంజాన్ రోజు పొద్దున్నే వచ్చిన ఫుడ్. ఇంక ఇవేమో గుగ్గుళ్ళు, వీటిని వచ్చేసి బాజిల్లా అంటారు. గుగ్గుళ్ళు ఇద్దరికి ఇది ఇప్పుడు ఇచ్చారనమాట. మొత్తం అన్ని రకాల హుమూస్లు అండ్ చిప్స్, ఆఖరికి ఆమ్లెట్ కూడా కొంచెం అది కొంచెం అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇచ్చారు. అండ్ కుబూస్ ప్యాకెట్లు ఇవి. నిజంగా టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. ఇందులో ఏది తినాలి, ఏది మిగిలియాలి అనే ఆప్షనే ఉండదన్నమాట. చాలా బాగుంటాయి. బీనీస్కాయలు అండ్ ఇది వచ్చేసి గోసుపువ్వు, క్యాలీఫ్లవర్ జ్యూస్లో పెట్టుకొని రంజాన్ స్పెషల్ చిప్స్. ఇది వచ్చేసి బ్రెడ్ లోపల చిన్న ముక్కలుగా కట్ చేసి పెడతారనమాట. ఎగ్గు అండ్ పైన వచ్చేసి వెజ్. ఆమ్లెట్, కుబూజు అన్నీ మిక్స్ చేసి సూపర్ అన్నమాట ఫుడ్. పగులు టిఫిన్ చేసి పాల చాయ్ తాగి ఇన్ని రోజులు అయిపోయింది. అసలు పండగ ఎట్లొచ్చి అటు అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా డ్యూటీలు ఉంటే డ్యూటీలు చూసుకొని వీళ్ళ బంధువుల ఇళ్ళకి అక్కడ ఇక్కడ తిరిగేసి అదే తెచ్చుకొని సాయంత్రానికి మీకు ఎంత వచ్చింది ఏంటని చెప్పి చూపిస్తా. చాయ్ కావాలండి, పగులు వీళ్ళు తాగి కరెక్ట్గా నెల అయిపోతుంది అనమాట. అంటే పొద్దున ఎంత సాయంత్రం దాకా ఒక పొద్దులు ఉంటారు కాబట్టి ఇలాంటి తక్కువ తాగేటోళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. చూడండి ఇది 2 దినాలు 300 అంటే 700 రూపాయలు. నాకు వీళ్ళు హదియా 5 దినాలు ఇచ్చుంటారు. ఒక్క 2 ఛాయలు తాగినారంటే 5 దినాలు ఖర్చు అయిపోతుంది అనమాట. 700 రూపాయలు 1400. మన ఎన్ని రూపీస్లో 5 దినాలకి 1400 నుంచి 1500 రూపాయలు వస్తుంది అంతే. సో ఒక్క రోజులో 5 దినాలు ఛాయ్ తాగడానికి మాత్రమే, ఇది తాగడానికి మాత్రమే ఖర్చు పెడతారు వాళ్ళు. మనకి నెలంతా కష్టపడి పని చేసి ఉంటాం కాబట్టి వాళ్ళు ఇచ్చే రూపాయి అయినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు మామూలుగా రూమ్ ఉండే దగ్గర నుంచి ఏరియాకి రావడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. ఓన్లీ ఏ డ్యూటీ లేకుండా ఖాళీగా రూమ్లో ఉండి చాయ్ కానీ గవ్వ కానీ వీళ్ళకి కావాల్సింది తెచ్చడానికి, మా మేడం ఆర్డర్ పెట్టింది తెచ్చడానికి మాత్రమే వచ్చి డ్యూటీలు చేసిన రోజులు ఉన్నాయన్నమాట. దీనికోసమే వచ్చి. సో వీళ్ళు అంతగా ఇష్టపడతారు గవ్వ. ఆల్మోస్ట్ మొత్తం ఎక్కడెక్కడ తిరగాలి వీళ్ళ బంధువుల ఇళ్ళకి అన్ని ఇళ్ళకి తిరిగేసాం అనమాట.
వీడియో రికార్డ్ చేసుకోమని చెప్పి కూర్చున్నా, మళ్ళీ సైరన్లు మోగుతున్నాయి బయట. వినిపిస్తుందో లేదా మీకు? వినండి ఒకసారి. అది మోగుతూనే ఉన్నాయి సైరన్లు. ఏ టైంలో ఉంటే ఆ టైంలో. కోవిటీ వాళ్ళు మనకి ఇచ్చిన డబ్బులు మొత్తం ఇప్పుడు లెక్క పెడదాం. ఇంకా వస్తుంది, సాయంత్రం వరకు వెయిట్ చేసామంటే. కానీ ఇప్పుడు వరకు ఎంత వచ్చిందనేది చూపిస్తాను మీకు. టైం వచ్చి 11:50 అవుతుందన్నమాట. మా మేడం ఇచ్చిన కవర్ అనమాట. కవర్తో పాటు 2 దినాల డబ్బులు ఇచ్చింది. స్టార్టింగ్లో మీరు చూశారు కదా, కవర్ పైన నా పేరు అయితే రాసింది. ఇలా ప్రతి పని మనిషి పేరు, ప్రతి డ్రైవర్కి ఎవరికైతే ఇస్తుందో వాళ్ళ పేరు అయితే రాసి లోపల ఎంతో కొంత ఆమెకి నచ్చినంత డబ్బులు పెట్టి ఇస్తుంది అనమాట. నాకు మాత్రం ఎట్టనే 5 దినాలు పెట్టించింది. ఓకే, 5 దినాల నోట్ ఇది. ఫస్ట్ మా మేడం ఇచ్చిందనమాట నాకు డబ్బులు. తర్వాత మా మేడం వాళ్ళ అమ్మ ఒక 5 దినాలు ఇచ్చిందనమాట. ఓకే, 5, 5, 10. మా సార్ నన్ను బయటికి పిలిచి 10 దినాలు ఇచ్చాడు. ఒకటి వచ్చేసి మా సార్ది, ఒకటి వచ్చేసి మా సార్ వాళ్ళ సడుగుడిది అనమాట. మా మేడం వాళ్ళ చెల్లెలు మొగుడిది. 5, 2, 10, 10, 20. ఇది వచ్చేసి మా సార్ వాళ్ళ బావమరిది, చిన్న బావమరిది ఒక 5, పెద్ద బావమరిది ఒక 5, 10 దినాలు ఇచ్చారు. ఓకే, మా మేడం వాళ్ళ అత్త 2 దినాలు ఇచ్చింది. అంతా 30, 32 దినాలు. ఇంకా రావాలి, ఉండదు, ఇంకా వస్తుంది. సో సాయంత్రం వరకు వెయిట్ చేసామంటే ఖచ్చితంగా ఇంకా వస్తుంది అనమాట. రంజాన్కి ఎట్లా తిరుగుతూ ఉన్నారంటే ఇంకా దోలు తీరిపోతారు డ్రైవర్లకి. ఏ టైంలో వెళ్తారో తెలియదు, ఏ టైంలో వస్తారో తెలియదు. అలాంటిది ఈ నెల మాత్రం నిజంగా ఈ వారి దెబ్బకి భయపడి ఎక్కడికే కానీ పోలేదనమాట. చాలా తక్కువ డ్యూటీలు ఉన్నాయి డ్రైవర్లకి. కానీ ఇంట్లో పనిచేసే పని మనుషులకు మాత్రం ఆడవాళ్ళకి దోలు తీరిపోయింటుంది. వాళ్ళ దగ్గర బాగా చేయించుకొని అవి ఇవి కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ చేయించుకొని తిని వాళ్ళకి కొంచెం కష్టపడి ఉంటారు. ఎంత కష్టపెట్టినా, నెలంతా ఎంత పని చేసినా నెలకొచ్చే జీతం కాకుండా ఎక్స్ట్రా ఏదైనా 1 దినాలు కానీ 2 దినాలు కానీ ఏదో ఒక 5 దినాలు డబ్బులు ఇచ్చినప్పుడు కోవిటీ వాళ్ళు మొత్తం కష్టం అంతా మర్చిపోయి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం తెలుసా. మళ్ళీ మనకి నెల జీతం ఇచ్చినంత హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. అరే వాళ్ళు ఎంత పని చేయించుకున్నా కూడా మనకి ఇచ్చారా, మనస్ఫూర్తిగా కొంచెం డబ్బులు ఇచ్చారు, మన పిల్లలకి కానీ మనకు కానీ యూజ్ అవుతుంది అది అని చెప్పేసి అంత హ్యాపీ ఫీల్ అవుతాము. ఇచ్చినట్టే వాళ్ళ కోవిటీ వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అరే మాకు కూడా ఇచ్చారు అని చెప్పేసి. ఇవ్వని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కొంచెం బాధపడతారు. ఎందుకంటే పని అంతా చేయించుకొని మాకు మాత్రం హదియా ఇవ్వలేదు, వీళ్ళకి హదియా వచ్చింది మనకు రాలేదు, మనకి ఏదైనా ఇచ్చుంటే బాగుండు అని ఫీల్ అయ్యి వాళ్ళు కొంచెం బాధపడతారు. ఎనీవే ఈవినింగ్ వరకు చూద్దాము, ఇంకా ఎవరైనా ఇస్తారేమో. డబ్బులంతా దీంట్లోనే పెట్టానమాట. నేను అంచనా వేసింది 50 దినాలు. 50 దినాలు రాకపోయినా అటు ఇటు వస్తుంది. ఈ ఫుడ్ వీడియోస్ అన్నీ పెట్టి రంజాన్లో చాలా ఇబ్బంది పెట్టాను, తలకాయ తినేసాను మీట్ అని చెప్పి అనిపిస్తుంది. కానీ రంజాన్లో రికార్డ్ చేసి తర్వాత పెడితే బాగుంటుందని చెప్పేసి పెట్టా. పొద్దున్న చూపించే కదా, 32 దినాలు ఉంది కవర్లో. మొత్తం డబ్బులంతా దీంట్లో పెట్టే పొద్దున. మా మేడం వెళ్ళేసి రిలేటివ్స్ ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత మా మేడం వాళ్ళ అమ్మ కూడా వెళ్ళేసి వచ్చిందనమాట. వెళ్ళి వస్తా అక్కడి నుంచి ఇంత మీ డ్రైవర్కి ఇవ్వండి అని చెప్పేసి ఒకరైతే 5 దినాలు ఇచ్చారనమాట. ఇంకొకరు వచ్చేసి ఇంకో 5 దినాలు ఇచ్చారు. ఈ కవర్లో ఉండేది పక్కన పెడదాం. ఇది 5 దినాల నోటు. ఓకే, ఈ దినార్లు 5 ఇచ్చారనమాట. మొత్తం ఇది ఒక 5 దినాలు, అంటే టోటల్గా 10 దినార్లు. దీంట్లో ఉండే డబ్బులు 32 దినార్లు. మీకు లెక్క పెట్టి చూపిస్తా ఒకసారి. పొద్దున్నే 5, 10, 15, 20, 25, 30, 35, 36, 37, 38, 39, 40, 41, 42. మొత్తం 42 దినార్లు టోటల్గా మనకు వచ్చింది. కువైట్ వాళ్ళు మా సార్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక ఫ్యామిలీ మాత్రమే. మామూలుగా కువైట్లో గల్ఫ్ దేశాల్లో జరుపుకున్నట్టు ఆ రోజు జరుపుకోరు. మన ఇండియాలో ఏ రోజు జరుపుకుంటారో ఆ రోజు జరుపుకుంటారు. మేము మళ్ళీ అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్తే వాళ్ళు ఒక 5 దినాలు దాకా వేస్తారనమాట. మొత్తం నేను అనుకునింది 50 దినాలు దాటుతుంది అనేసి. ప్రస్తుతానికి మన దగ్గర 42 దినాలు ఉందన్నమాట. మన ఇండియన్ రూపీస్లోకి 42 దినాలు కన్వర్ట్ చేస్తే 42 × 300 12,600 వస్తుంది. ఈ డబ్బులంతా కువైట్ వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్తారు కదా, అక్కడ వాళ్ళ పేరు చెప్పి ఇస్తారు. పలానా డ్రైవర్కి ఇవ్వండి అని చెప్పేసి, లేదా పని మనిషికి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు తీసుకొని వచ్చి మనల్ని పిలిచి వాళ్ళ పేరు చెప్పి పలానా మేడం ఇవ్వమనేది నీకు అని చెప్పి 5 దినాలు కానీ వాళ్ళు ఎంత ఇస్తే అంత మన చేతిలో పెడతారనమాట. ₹1 కూడా ఎక్కడన్నా బయట రిలేటివ్స్ ఇచ్చారంటే అది మిస్ అవ్వదు. మనం వెళ్ళకపోయినా కూడా వాళ్ళు ఇచ్చి పంపిస్తారు. అలా కూడా చాలామంది ఉంటారు. ఇంట్లో పనిచేసే అక్క వాళ్ళు కూడా మంచిగా అదే ఇచ్చి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మాకన్నా ఎక్కువ కష్టపడి ఉంటారు అనమాట. తెల్లారులు నిద్ర లేకుండా ఎంతో ఇబ్బంది పడి ఉంటారు. కొంతమందికి జీతాలు ఇచ్చేస్తారు, కొంతమందికి గోల్డ్ తీసిస్తారు, కొంతమందికి మంచిగా బట్టలు పెట్టి హదియాలు లాంటివి ఇస్తూ ఉంటారు. మనకు మాత్రం హదియా ప్రతి సంవత్సరం వస్తుంది. పోయిన సంవత్సరం 35 దినార్లు ఎంతో వచ్చింది. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా ఎక్స్ట్రా వచ్చిందనమాట, 42 దినార్లు.
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత కష్టపడినా మన చేతికి ఇట్లా డబ్బులు ఎక్స్ట్రా జీతం కాకుండా ఇచ్చినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. 20వ తేదీ 21వ తేదీ రంజాన్ అయిపోయింది. ఇంకొక 4-5 రోజుల్లో మనకు మళ్ళీ జీతం వస్తుంది. ఆ జీతం ఇది కలిపి ఒకటేసారి ఇంటికి పంపిస్తా. సో మీకు ఎంత వచ్చిందో హదియా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా బాయ్. జై హింద్.